హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి ఆరాధన నవల 9వ భాగానికి స్వాగతం అండి. పిల్లాడిని అనంత గదిలోకి తీసుకొచ్చింది అన్నపూర్ణ. బయట గాలి లేదు, ఒకటే ఉక్కగా ఉంది. పైనుంచి ఊపిరి ఆడకుండా సిల్క్ బట్టలు. అన్నపూర్ణ గబగబా వాటిని విప్పిపారేసింది. భుజం మీద పడుకోబెట్టుకొని అటు ఇటు తిప్పసాగింది. కొద్ది నిమిషాల్లోనే వాడు ఏడుపు మానేశాడు. భోజనాలు అయిన తర్వాత పిల్లాడి తల్లి కోసం లోపలికి వచ్చింది. అన్నపూర్ణ భుజాన పడుకుని ఉన్న కొడుకుని చూస్తూ, నిద్రపోయాడా అని అడిగింది. అన్నపూర్ణ లేదన్నట్టు తలూపింది. పాలు తాగేవేళ, తాగితే గాని పడుకోడు. పాలున్నాయా ఇంట్లో? అరకప్పు చాలు. ఉన్నాయి అన్నట్టు తలూపింది. తీసుకురా, పంచదార ఇక్కడికి తీసుకురా, ఎంత వేయాలో చూపిస్తాను. అన్నపూర్ణని పని మనిషిగా భావించిన ఆవిడ కనీసం శ్రమ కలిగించినట్లున్నాను అని కూడా అనలేదు. అందరూ పనివాళ్ళని పిలిచినట్లే ఏకవచనంతో నువ్వు అని సంబోధించింది. అన్నపూర్ణ పాల కోసం లోపలికి వెళ్ళింది. పాలు వేడి చేసి గ్లాసులో పోసి తీసుకొచ్చేసరికి గదిలో అనంత్ కూడా ఉన్నాడు. అన్నపూర్ణ తెచ్చిన పాలు చేత్తో చూసిన ఆవిడ, అమ్మో ఇంత వేడే, నోరు కాలిపోతుందంది. అన్నపూర్ణ మరో గ్లాస్ తెచ్చి చల్లార్చసాగింది. మీ ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒకే ఒక లోటు చాలా బాగా తెలుస్తుంది అందావిడ. ఏమిటది అని అడిగాడు అనంత్. అతను డ్రెస్సింగ్ టేబుల్ మీద ఆనుకొని కూర్చుని దువ్వెన బాబు చేతికి అంది అందనట్టు ఇస్తూ ఆడిస్తున్నాడు. అన్నీ ఉన్న ఈ ఇంటికి ఇల్లాలు లేకపోవటం ఎన్ని విధాలను అదృష్టవంతులైన మీరు. ఆ లోటుని భర్తీ చేసుకోకుండా అలాగే ఉండిపోవటం బాగాలేదు. జరిగిందేదో జరిగిపోయింది. మీరు రెండో పెళ్ళి ఎందుకు చేసుకోరు? ఎంతకాలం అని ఇలా ఉంటారు? స్నేహితురాలి హోదాలో శ్రేయోభిలాషిగా అడుగుతున్న ఆవిడ వైపు అనంత్ ఉలిక్కి పడ్డట్టు చూశాడు. మరుక్షణంలో అతని కళ్ళు అన్నపూర్ణ వైపు తిరిగాయి. అన్నపూర్ణ దించిన తల ఎత్తలేదు. ఆ ముఖంలో ఏ భావం ఉందో కనిపించలేదు. పాలు శ్రద్ధగా అవి చల్లార్చటమే తన ఏకైక లక్ష్యం అన్నట్టు ఎత్తిపోస్తుంది. అనంత ముఖంలోకి పరీక్షగా చూడని ఆవిడ పిల్లాడి చేతి ఉంగరాన్ని సరిచేస్తూ ఉంది. మీరు కావాలనుకుంటే అందమైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు కావాలంటే అలాంటి వాళ్ళు క్షణంలో లభిస్తారు. ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత మాకెలాగో ఉంది. మీ స్నేహితులుగా మా కర్తవ్యం కూడా కొంత ఉంటుందిగా. చూడండి, నెల రోజులు తిరగకముందే మీ మనస్సుని దోచుకునే పిల్లను నేను తీసుకురాకపోతే చిరునవ్వుతో సవాల్ చేస్తున్నట్లుగా అంది. ఐఎమ్ సారీ మిసెస్ రావ్, ఐ హ్యావ్ ఆల్రెడీ మ్యారీడ్. షీ ఈజ్ మై సెకండ్ వైఫ్. అన్నపూర్ణ చూపిస్తూ అన్నాడు. అతని కంఠం ఎలాగో ఉంది. వాట్ వాట్ ఆర్ యూ సేయింగ్? మిసెస్ రావు కళ్ళు పత్తికాయల్లా చేసి అదిరిపడుతూ అన్నపూర్ణ వైపు చూస్తుంది. అన్నపూర్ణ చల్లారబెట్టిన పాలు ఆవిడ దగ్గరగా పెట్టి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరు నిజంగానే చెప్తున్నారా? ఇంకా నమ్మలేనట్టు అడిగింది ఆవిడ. అనంతకు నిజమే అన్నట్టు తలూపాడు. ఆవిడ ఒళ్ళో ఉన్న పిల్లాడి వేలు పట్టుకొని ఊపుతూ ఎంతో సహజంగా చెప్పాలని ప్రయత్నిస్తూ అన్నాడు. నిజంగానే చెప్తున్నాను. ఆ అమ్మాయి నలుగురిలోకి రావడానికి ఇష్టపడదు. కారణం మనందరిలా మాట్లాడలేదు, మూగది. నేను కూడా అంత బలవంతం చేయను. అందుకే చాలామందికి నాకు రెండో పెళ్ళి అయినట్టే తెలీదు. సారీ మిస్టర్ అనంత్, ఐఎమ్ సారీ, రియల్లీ వెరీ వెరీ సారీ. దట్స్ ఆల్ రైట్. నిర్లక్ష్యంగా తేలికగా తీసేస్తున్నట్లుగా పైకన్నాడు అనంత్. కానీ అతని గుండెల్లో ఎవరో బలంగా పిడికిలి బిగించి గుద్దినట్లుగా ఉంది. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. చిందరవందరగా చికాకుగా ఉన్న ఇంటిని అన్నపూర్ణ పనికుర్రాడి సాయంతో సరిదిద్దుతోంది. రాజేశ్వరమ్మ పిల్లలిద్దరినీ నిద్రపుచ్చుతోంది. అతిథులందరినీ సాగనంపి అనంత్ ఇంట్లోకొచ్చాడు. అతని ముఖం కఠినంగా ఉంది. కళ్ళల్లో మనసులో ఉడికిపోతున్న ఆగ్రహావేశాల తాలూకు సెగలు పొగలుగా ప్రతిఫలిస్తున్నాయి. సరాసరి అన్నపూర్ణ దగ్గరికి వచ్చాడు. అన్నపూర్ణ కడిగిన గాజు ప్లేట్లన్నీ టేబుల్ మీద పేర్చి ఒక్కొక్కటి బట్టతో జాగ్రత్తగా అల్మార్లో పెడుతుంది. అనంత్ వచ్చి నిదానంగా అడిగాడు, ఈ పనంతా నిన్నెవరు చేయమన్నారు? దగ్గరగా వచ్చి నిలబడి కొట్టినట్టు మాట్లాడుతున్న అతని ధోరణికి విస్తుపోయిన అన్నపూర్ణ ప్లేటు తొడవటం మానేసి అలాగే చూడసాగింది. ఎవరైనా ఇంటికి వస్తే జడేసుకోకుండా మాసిన చీరతో ఎదురొచ్చి వాళ్ళందరూ నిన్ను నేనెంత కష్టపెడుతున్నానో
కళ్ళారా చూస్తేలా చేస్తావన్నమాట. అదేనా నీ మనసులో ఉద్దేశం? రెట్టిస్తున్నట్టు అడిగాడు. అతడు క్షణం సేపు అతని వైపు చూసిన అన్నపూర్ణ మళ్ళీ తల వంచుకుని తన పని చేసుకోసాగింది. చెప్పు, మాట్లాడవే. అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు, తల ఎత్తనూ లేదు. నేను నిన్నెప్పుడైనా బయటికి రావద్దన్నానా? నలుగురిలో కలవద్దన్నానా? నువ్వు నా భార్యవని చెప్పుకోవటానికి సిగ్గుపడ్డట్లుగా నేను ఎప్పుడైనా ప్రవర్తించానా? చెప్పు, మాట్లాడు. అనంత ఆవేశంతో అన్నపూర్ణ మూగదన్న మాట మర్చిపోయి సమాధానం కోసం నిగ్గదీయసాగాడు. కళ్ళలో ఉబికి వస్తున్న నీళ్లని బలవంతంగా నిగ్రహించుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తుందామె. ఇతనికి కళాకళలు చాలా ఉన్నాయి. ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎందుకు సంతోషం కలుగుతుందో తెలియదు. హఠాత్తుగా విరుచుకుపడతాడు, అర్థం లేకుండానే ఆప్యాయత కలిగిస్తాడు. ఈ విచిత్ర మనస్తత్వానికి తట్టుకోవాలంటే ఎదుటి వాళ్ళు మనస్పందన అనేది ఎరగకుండా మరబొమ్మల్లా తయారవ్వాలి. అది అన్నపూర్ణకి చేత కావటం లేదు. అన్నపూర్ణ మౌనం అతనికి అప్పుడప్పుడు వెర్రెక్కిస్తూ ఉంటుంది. ఈరోజు కూడా అలాగే అయింది. తనలో ఉన్న కోపం అంతా అన్నపూర్ణ చేతిలో ఉన్న ప్లేటు మీద చూపిస్తున్నట్టుగా చటుక్కున్నది లాక్కుని సాధ్యమైనంత బలంగా గోడకేసి విసిరేశాడు. అన్నపూర్ణ దిగ్భ్రాంతి చెందినట్టుగా నిలబడిపోయింది. గాజు ప్లేటు గోడకేసి తల బద్దలు కొట్టుకుని 100 ముక్కలై నేల మీద పడింది. ఏమిట్రా అది? రాజశ్రమ పరిగెత్తుకొచ్చింది. అనంత్ అన్నపూర్ణ వైపు వేలు పెట్టి చూపిస్తూ తల్లితో అన్నాడు. క్షణక్షణం నాకు పిచ్చెక్కేటట్టు ప్రవర్తిస్తున్న ఈ మనిషిని తక్షణం ఇంట్లోంచి పంపించేయమ్మా, వెంటనే పంపించే అని అన్నపూర్ణ వైపు తిరిగి, నీకు ఎదుటి వాళ్లతో మాట్లాడే శక్తి లేదు కానీ వెర్రెక్కించే శక్తి మాత్రం అపారంగా ఉంది అనేసి అక్కడి నుంచి సుడిగాల్లో వెళ్ళిపోయాడు. ఏమిటి పూర్ణ, ఇంతవరకు బాగానే ఉన్నాడుగా, ఇంతలోనే ఏమైంది? విసుగ్గా, అసహనంగా, అలసటగా అడిగింది ఆ రాజేశ్వరమ్మ. అన్నపూర్ణ దించిన తలెత్తలేదు. ఇంతసేపటి నుంచి నరంలోని శక్తిని కూడదీసుకుని బలవంతంగా అదిమిపెట్టి ఉంచిన దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్నట్లు బొటబొట కన్నీరు కారసాగింది. బాగానే ఉంది వరుస అంటూ వెళ్ళబోయిన రాజేశ్వరమ్మ వెనక్కు తిరిగి గంటు పెట్టుకున్న మొహంతో, ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ఈ ఇంట్లో ఉండదలుచుకుంటే మా అందరి మనసు, ముఖ్యంగా వాడి మనసు కనిపెట్టి మసలుకోవటం నేర్చుకోవాలి అనేసి వెళ్ళిపోయింది. ఇన్ని రోజుల తర్వాత కొడుకు కాస్త ఆనందంగా ఉండే రోజులు వచ్చాయి. ఈ ఆనందంలో ఎటువైపు నుంచి ఎలాంటి అపశృతి వినిపించకూడదని ఆవిడ గాఢమైన వాంఛ. అప్పుడేదో అవసరం కోసం చేసుకున్నా ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాక కొడుకు మూగ స్త్రీ అయిన భార్యతో కాపురం చేయటం, అందరిలా తను ఆమెని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోవటం, ఆ వైపు నుంచి అన్ని ఆనందాలు అతను పొందలేకపోవటం చూస్తే ఆవిడకి కాస్త బాధగానే ఉంది. తను తొందరపడి మూగపిల్లను అంటగట్టానేమో అనిపించసాగింది. ఉదయం నుంచి క్షణ విశ్రాంతి లేకుండా తిరిగి విందు అన్ని విధాల అత్యద్భుతంగా ముగిసేందుకు పాటుపడినందుకు ఇది ప్రతిఫలం. అన్నపూర్ణకి మొదటిసారిగా జీవితంపై విరక్తి లాంటిది కలిగింది. అన్నపూర్ణతో ఘర్షణ పడిన తర్వాత అనంత్ ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోయాడు. పనికురాడు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రికి వస్తాడో రాడో. ఎంత సంతోషంగా ఉన్నామనుకున్న రోజుని ఏదో ఒకటి చిరాకు. రాజేశ్వరమ్మ సణుక్కుంటూ వెళ్ళి వీధి తలుపు గడియ వేసి వచ్చి పడుకుంది. ఆవిడకి త్వరగానే నిద్ర పట్టేసింది. అన్నపూర్ణకి నిద్ర రావట్లేదు. మాటి మాటికి అత్తగారు అన్న మాటలే గుర్తొస్తున్నాయి. అంటే ఏమిటి ఆవిడ ఉద్దేశం? ఇక ఈ ఇంట్లో తన అవసరం తీరిందనా? అసలు అనంతకి అంత ఆగ్రహం రావాల్సిన పని తానేం చేసింది? రోజు పనితో తీరినప్పుడు ఎలా ఉంటుందో ఈరోజు అలాగే ఉంది. తనలా వాళ్ళందరి మధ్యకు వెళ్ళటం తప్పేమో. మామూలుగా అయితే వెళ్ళేది కాదు. ఆ పసిపిల్లాడి ఆక్రందన తనలో యుక్తాయుక్తం నశింపజేసింది. పసివాడు గుర్తుకు రాగానే అన్నపూర్ణ ఆలోచనలు మరోవైపు మళ్ళాయి. తనని వాళ్ళు మోసం చేశారు. తనది అనుకున్న ప్రపంచం సర్వనాశనం చేశారు. పైపెచ్చు తననే అంటున్నారు. ఏమిటి అన్యాయం? తనకి మాట్లాడే శక్తి లేదనేగా. మాట్లాడగలిగే శక్తి ఉంటే ఈరోజు అత్తగారిని, భర్తను ఎన్నెన్ని మాటలు అడిగి ఉండేది.
అయినా అనంత్కి ఏం తక్కువ? ఇంత క్రితం ఆమె అన్నట్టు 1,00,000 మంది దొరుకుతారు. అన్నపూర్ణ హృదయం తూట్లు పొడిచినట్లుగా ఉంది. అవసరానికి వాడుకొని అవసరం తీరిన తర్వాత పనికిమాలిన వస్తువుని గిరాటు కొట్టినట్లుగా వాళ్ళు నిర్లక్ష్యంతో బయటికి గంటకముందే తనే తప్పుకోవటం మంచిది కదూ. అవును అవును అన్నపూర్ణ హృదయం 1000 కంఠాలతో ఘోషించసాగింది. రాత్రి చాలా పొద్దుపోయింది. ఆలోచనలతో నిద్రపట్టని అన్నపూర్ణ అలాగే కూర్చుంది. అవతల గదిలో అత్తగారు పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. వీధి తలుపు తట్టిన శబ్దమైంది. అనంత్ వచ్చాడు. క్షణం సేపు వెళ్ళి తలుపు తీయటమా మానటమా అని సందేహిస్తూ కూర్చుండిపోయింది. అమ్మా పూర్ణ! 2 పేర్లు పిలుస్తున్నాడు అతడు. ఒకవేళ అత్తగారు లేచినా తననే కేకేస్తుంది. అన్నపూర్ణ తప్పనిసరిగా లేచి వెళ్ళింది. తలుపు తెరవగానే అనంత్ వెంటనే లోపలికి రాలేదు. గుమ్మవతల నిలబడే ఉన్నాడు. నువ్వేనా? నాకు తెలుసు నువ్వే తీస్తావని, నేను వచ్చే వరకు నిద్రపోవని. అన్నపూర్ణ అతన్ని పరీక్షగా చూసింది. మామూలుగానే ఉన్నాడు. అతడి నుంచి ఎలాంటి మత్తు ద్రవ్యాల వాసనలు రావట్లేదు. అన్నపూర్ణ యువతలకు వచ్చేసింది. మర్నాడు సాయంత్రం రోజు కంటే త్వరగా ఇంటికి వచ్చేసిన అనంత్ ఇంట్లో కాలు పెడుతూనే పూర్ణ పూర్ణ అని కేకలు పెట్టాడు. ఎన్నడూ లేని ఈరోజు ఆ పిలుపులో ఆప్యాయత ఉంది, అధికారం కూడా ఉంది. పులకరించిపోతున్న హృదయాన్ని అదివిపెట్టి దృఢ చిత్తంతో, శాంతం సహనం ఉట్టిపడుతున్న ముఖంతో అన్నపూర్ణ వచ్చి అతనికి ఎదురుగా నిలబడింది. త్వరగా 2-3 నిమిషాల్లో తయారు కావాలి, బజారు వెళ్ళాలి అన్నాడు. అన్నపూర్ణకు అర్థం కాలేదు. ఎవరు తయారు కావాలి? పిల్లల? తల్లికి విషయం చెప్పమని ఆదేశిస్తున్నాడు. ఇదిగో అలా గుడ్లు పెట్టుకొని చూస్తూ గంటలు గడిపావంటే చిరాకేస్తుంది. త్వరగా తయారైరా అన్నాడు. అన్నపూర్ణ ఇంకా అలాగే చూస్తోంది. ఇంతలో రాజేశ్వరమ్మ అక్కడికి వచ్చింది. ఏమిట్రా? ఏం లేదమ్మా, పూర్ణ నేను బజారు వెళ్తున్నాం. బట్టలు అవి తెచ్చుకోవాలి. పనికురాడిని బాబుని కాస్త అలా పక్కకు తీసుకెళ్ళమని చెప్పు. మేము వెళ్ళడం చూస్తే ఏడుస్తాడేమో. రాజేశ్వరమ్మ కూడా ఆశ్చర్యంగా చూస్తుంది. రాత్రి సంఘటన తర్వాత అతనంత శీఘ్రంగా మర్చిపోవటం చిత్రమే. ఏమీ ఎరగనట్టు ప్రవర్తించడమే కాకుండా భార్యని వెంట బజారుకి రమ్మంటాం మరీ విచిత్రం. ఏదైనా కానీ సంతోషంగా చీకు చింత లేకుండా కొడుకు కలకల్లాడుతూ ఉండటం ఆవిడకు కావాలి. అది ఏ మార్గం అయినా సరే. అందుకే త్వరగా తయారు కావే పూర్ణ. పిల్లలు లేరు, ఆడుకోవటానికి వెళ్ళారు. వాళ్ళు రాకముందే వెళ్ళండి, చూస్తే గోల పెడతారంది. అన్నపూర్ణకెందుకో ఆనందం అనిపించలేదు. అనంత భావాలకి అనుగుణంగా ఎప్పటికప్పుడు బొమ్మలా ప్రవర్తించాలంటే విసుగ్గా ఉంది. అలసట అనిపిస్తుంది. ప్రేమో ద్వేషమో ఏదో ఒకటి శాశ్వతంగా ఉంటే బాగుండనిపిస్తుంది. అన్నపూర్ణకి అలంకరణలో ప్రత్యేకమైన శ్రద్ధ లేదు కాబట్టి అనంత్ కోరినట్టే చకచకా తయారై వచ్చింది. గదిలో నిలువుటద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకోవటం పూర్తి అవుతున్న అన్నపూర్ణ ఎదురుగా అద్దంలో గదిలోపలికి అనంత రావటం కనిపించడంతో కళ్ళు దించేసుకొని కుంకుమభరణ దాని స్థానంలో పెట్టేసింది. క్షణంసేపు అన్నపూర్ణని తదేకంగా చూసిన అనంత్ సరాసరి మంచం దగ్గరికి వెళ్ళి దాని పక్కనే పెట్టిన ఫ్లవర్ వాజ్లో ఉన్న గులాబీల్లో ఒకటి తీశాడు. ఉదయం నుండి వాతావరణం మబ్బు పట్టి చల్లగా ఉండటంతో గులాబీ పొద్దుట పెట్టినా అంతగా వాడలేదు. అతను ఏం చేస్తున్నాడో అప్రయత్నంగా చూస్తున్న అన్నపూర్ణ అతను గులాబీ చేత్తో పట్టుకొని దగ్గరగా రావటం గమనించింది. ఆమెకి ఒక అడుగు అవతలికేసి అతని స్పర్శకి దూరంగా పారిపోవాలనిపించింది. కానీ సాధ్యం కాలేదు. అనంత్ అన్నపూర్ణ వెనగ్గా వచ్చాడు. పువ్వుని తలలో పొందికగా పడిపోకుండా ఉండేట్లు పెట్టాడు. తర్వాత భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఎంతో మృదువుగా అన్నాడు. పూర్ణ, అప్పుడప్పుడు నా ప్రవర్తన, నా మాటలు నిన్ను బాధ పెడతాయని నాకు తెలుసు. నా మనసులో లేదు. నాలో సంఘర్షణ నీకు తెలియదు. నువ్వు నా ప్రవర్తనని అంతగా పట్టించుకోవద్దు. నేను ఇంత సంపాదిస్తున్నాను, అందరికీ అన్నీ ఇస్తున్నాను, అందరినీ సుఖపెడుతున్నా. నీకు మాత్రం ఏ విధంగానూ ఎలాంటి తృప్తి ఇవ్వటలేదని నాకు తెలుసు. ఇక నుండి నా సంపాదనలో 4వ వంతు నీకు ఇచ్చేస్తాను. ఒకవేళ ఎప్పుడైనా ఇవ్వటం మర్చిపోతే నువ్వు దబాయించి లాక్కో. నేను నీ మెళ్ళో మంగళసూత్రం కట్టాను. నీకు హక్కుంది నా నుంచి కావాల్సింది ఏదైనా జబర్దస్తిగా అయినా సరే
పొందే అధికారం నీకుంది పూర్ణ. ఈ ప్రపంచం చాలా చెడ్డది. అమాయకంగా మంచితనంగా ఉండేవాళ్ళని చివరికి కన్న తల్లి కట్టుకున్న భర్త అయినా సరే అంతా అన్యాయమే చేయాలని చూస్తారు. పద వెళదామన్నాడు. అన్నపూర్ణ అతను మాట్లాడుతుండగా కళ్ళెత్తి సూటిగా అతని ముఖంలోకి చూసింది. ఎంతో గంభీరంగా చెబుతున్న ఆ మాటల వెనుక అతని హృదయంలో కల్లోలంగా రేగిన వ్యధ ఏదో తొంగి చూస్తుంది. కానీ ఆ వ్యధ దేనికో ఎందుకో అన్నపూర్ణకు అస్సలు అర్థం కాలేదు. ఆ బాధ రాధను మర్చిపోలేనందుక, లేక భార్యగా తనను స్వీకరించలేని బలహీనత? అదేదో తెలిస్తే ఎంత బాగుండు అనిపించింది ఆమెకి. బజారుకి వెళ్ళారు ఇద్దరు. అనంత్ అన్నపూర్ణ కోసం. దాదాపు ఆ రోజు బజారంతా కొనేశాడని చెప్పాలి. చీరలు, నగలు, చెప్పులు అన్నీ ఆడవాళ్ళకి, అందులో అన్నపూర్ణ లాంటి వాళ్ళకి ఏమేం అవసరమో అన్నీ కొనేశాడు. అన్నపూర్ణ వద్దని వారిస్తున్నా తను లక్ష్య పెట్టల. ఇంటికి తిరిగి రాగానే తల్లికి చూపించాడు. రాజేశ్వరమ్మ ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయింది. కొంటే కొన్నావు కానీ అన్నీ ఒక్కసారెందుకురా? అప్పుడప్పుడు తలా ఒకటి కొంటే పోయేదిగా. ఒకేసారి ఇంత డబ్బు ఖర్చెందుకు? మళ్ళీ డబ్బుకి ఇబ్బంది అయితే. నా దగ్గరున్న డబ్బులో 10వ వంతు మాత్రమే ఖర్చు పెట్టానమ్మా. ఎలా అయినా ఒకటేగా, ఒక్కొక్కటే కొనే బదులు అన్నీ ఒకేసారి కొనేశాను. ట్యాక్సీ ఛార్జీలు కలిసొచ్చాయి నాకు. నవ్వుతూ అంటూ తలెత్తాడు అనంత. అతను ఆశించినట్టు అన్నపూర్ణ అక్కడ లేదు. అక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. అన్నపూర్ణ చుట్టుపక్కల లేదని నమ్మకంగా తెలుసుకున్న తర్వాత రాజేశ్వరమ్మ కంఠం తగ్గించింది. ఏమిట్రా ఇవన్నీ? దానికెందుకు? ఎక్కడికన్నా వెళుతుందా ఏమన్నానా? అన్నీ మూలపడి ఉండటమేగా. లేదమ్మా, ఇక నుంచి అన్నపూర్ణని నీడల నా వెంటే ఉంచుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకెళ్తాను. నోరు విప్పి మాట్లాడగలిగిన అందరూ ఆడపిల్లల కంటే నోరు లేని అన్నపూర్ణ ఎన్నో విధాల నయం. అనంత కంఠం ఎలాగో అయింది. నెమ్మదిగా అన్నాడు. ఒక్కొక్కసారి ఆ పిల్ల కళ్ళలో నా పట్ల గల ఆరాధనని, గౌరవాభిమానాలని గమనిస్తే నాకే సిగ్గేస్తుంది. నాకంత అర్హత, అధికారం ఉందా అనిపిస్తుంది. అనంత్ కంఠం జీరబోయింది. దూరంగా చూస్తూ గత స్మృతులతో ఆలోచనల అలల మీద తేలిపోతున్న వాళ్లే అన్నాడు. ఒక్కసారి రాధను నేను ఇలాగే ఆరాధించాను. ఎన్నెన్నో ఊహించుకునేవాడిని, ఏవేవో అనుకునేవాడిని. కానీ ఏ ఒక్కదానికి రాధ నుంచి ప్రతిస్పందన ఉండేది కాదు. ఎంతో బాధ అనిపించేది, ఎంతో నిరాశ అనిపించేది. అయినా సరే ఆ బాధను బిగబట్టుకుని సహనంతో మరీ ప్రయత్నించేవాడిని. ఇప్పుడు నా స్థానంలో అన్నపూర్ణుంది. నేను పడిన బాధ ఆమెను పడినివ్వను. నాకు జరిగిన అన్యాయం అన్నపూర్ణకి జరగనివ్వను. కొడుకు అనేదేందో, అతని ధోరణి ఏమిటో రాజేశ్వరమ్మకి బొత్తిగా అంతుపట్టిన దానిలా చూస్తూ ఉండిపోయింది. పూర్ణ రాత్రి చాలా తర్వాత పొద్దుపోయిన తర్వాత పిలిచాడు అనంత్. అన్నపూర్ణ పడుకుంది. రాజేశ్వరమ్మ పిల్లలు నిద్రపోయి చాలాసేపు అయింది. అన్నపూర్ణ నిద్రపోకుండా ఉంటే ఈ ఒక్క పిలుపుకి తప్పకుండా లేచేస్తుంది. మంచం మీద పడుకుని చేతిలో పుస్తకం పట్టుకుని గుమ్మ వైపు చూస్తున్నాడు అనంత్. ఈరోజు ఎందుకో ఉదయం నుంచి అతని మనసు అన్నపూర్ణ చుట్టూ తిరుగుతుంది. అతని ఊహ నిజమైంది. అన్నపూర్ణ నిద్రపోలేదు. అడుగుల సవడి వినిపించింది. అనంత్ పుస్తకం పక్కన పెట్టేసి తలనొప్పిగా ఉన్నట్టు కణతలు పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. అన్నపూర్ణ వచ్చి గుమ్మం దగ్గరగా ఆగింది. అనంత్ కళ్ళు తెరిచి చూస్తూ అన్నాడు. తలనొప్పిగా ఉంది. అన్నపూర్ణ అలాగే చూస్తుంది. అంటే తల పట్టమనా? అదే ఉద్దేశం అయితే స్పష్టంగా ఎందుకు చెప్పడు? లైటు తీసి వెళ్ళిపో అన్నాడు. అన్నపూర్ణ టేబుల్ దగ్గరగా వచ్చింది. అనంత్ కళ్ళు తెరిచి రెప్పవాల్చగా ఆమెనే చూస్తున్నాడు. అతని చూపుల్ని ఎరగనట్లే, గమనించినట్లే పూర్ణ వెళ్ళి లైట్ తీసేసింది. తిరిగి వెళ్ళిపోవటానికి గుమ్మం వైపు తిరిగి 2 అడుగులు వేసింది. పైట కొంగు దేనికో గట్టిగా పట్టుకుంది. బలంగా లాగినా రాలేదు. చేయి చాచి పైట కొంగు చివర చూసింది. అది అనంత గుప్పెట్లో చిక్కుకునుంది. పైటను పట్టుకుని దగ్గరికి మెల్లమెల్లగా లాగుతున్నాడు. నిన్నివేళ బజారుకి తీసుకెళ్లాను. ఇన్ని కొనిపెట్టాను. నాకు ప్రతిఫలంగా చిన్న బహుమతి ఏమీ లేదా? చీకట్లోంచి మంద్రస్థాయిలో మృదు గంభీరంగా తమాషాగా వినిపించింది అతని స్వరం. అన్నపూర్ణకు కోపం లాంటిది వచ్చింది. నిన్నటి నుంచి మూగగా వేదన అనుభవిస్తున్న హృదయం
ఒక్కసారి కస్సుమని లేచింది. మాట్లాడగలిగే శక్తి ఉన్నట్లయితే వెంటనే ఇలా అడిగేస్తుండేది. నీ పరిస్థితులు చక్కగా లేనప్పుడు నేనంతగా నీకు సేవ చేశాను. అశాంతి నిండిన నీ జీవన స్రవంతిలో అంతర్వాహినిగా మిళితమైపోయి శాంతిమయం చేయాలని అంత ఆరాటపడ్డాను. నువ్వు నాకేమిచ్చావు? కనీసం నా మనసు ఏమిటో, నా ఆంతర్యంలో ఆలోచనలు ఏమిటో తెలుసుకోవాలని కోరికైనా ఉందా నీకు? అనంత్ తలనొప్పి అనేది కేవలం వంకాని ఆ సాకుతో దగ్గరికి పిలిచాడని ఆ క్షణంలో గ్రహించిన అన్నపూర్ణ అతని చేతి నుంచి పవిటి చెంగు విడిపించుకోవాలని, తక్షణం ఆ గదిలో నుంచి దూరంగా పారిపోవాలని ఎంతగానో పెనుగులాడింది. కానీ విజయం చివరికి అతనికే లభించింది. ఓటమి పొంది అతని చేతుల్లో బందీగా చిక్కిపోయిన అన్నపూర్ణ మనసు అతని పట్ల ఏవగింపుతో, అసహ్యంతో, కోపంతో నిండిపోయింది. దాదాపు 4 రోజులు పైగానే గడిచాయి. అన్నపూర్ణ పట్ల అనంత్ ప్రవర్తన ఒకే రీతిగా, ఒకే పందాలో ఉంది. ఇప్పుడు అనంత్ అన్నపూర్ణకు సంబంధించిన ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటున్నాడు. తను వెళ్లే ప్రతి చోటికి ఆమెను రమ్మని కోరతాడు, ఒక్క పార్టీలకు మినహాయించి. అన్నపూర్ణ అతని వెంట ఎక్కడికి వెళ్ళటానికైనా సిద్ధపడుతుంది. పార్టీలంటే అన్నపూర్ణకి తగని భయం. అక్కడ 10 మంది ఉంటారు. వాళ్ళ మనస్తత్వాలు రకరకాలుగా ఉంటాయి. వాళ్ళందరిలోనూ మాట్లాడలేని తను వెలివేసినట్టుగా ఉంటుంది. అలా నలుగురిలో కూర్చున్నప్పుడు ఈ మాట్లాడలేని అసక్తత కొండంతగా మారి గుండెల్ని నొక్కేస్తుంది. పైనుంచి అంతా విచిత్రంగా చూస్తారు. ఈ అమ్మాయి అనంత్ 2వ భార్యట కదూ, మాట్లాడాలని మూగదటగా ఎలా చేసుకున్నాడు? అసలు అంత త్వరగా మొదటి భార్యను ఎలా మర్చిపోగలిగాడు? మగవాళ్లే అంతే లేదు. నయమే, మూగది అని సంకోచం లేకుండా వెంటేసుకొని 10 మందిలో తిప్పుతున్నాడు. ఇలా రకరకాలుగా మాట వినిపిస్తాయి. అనంత్ బలవంతం మీద 1-2 సార్లు విధిలేక అతను వెంట వెళ్ళిన అన్నపూర్ణ ఇలాంటి వ్యాఖ్యానాలకి చాలా గురైంది. ఇవన్నీ అనంత్ చెవుల వరకు వెళ్ళినా అతడు లక్ష్య పెట్టడు. కానీ అన్నపూర్ణ అతనిలా నిర్లక్ష్యంగా మసలేకపోతుంది. అలాంటి కొన్ని చోట్లకి వెళ్ళి మనసుని గాయపరుచుకునే కంటే అసలు వెళ్లకుండా మానేయటం ఉత్తమం కాదు. ఇది అనంతకు అర్థం కాదు. అర్థమయ్యేలా చెప్పే శక్తి ఆమెకి లేదు. తను చెప్పిన మాట లక్ష్యం లేదని, తనతో రావటం లేదని అతను కోపగించుకుంటాడు. అతను తన స్థితిని గురించి ఆలోచించటం లేదని అన్నపూర్ణ బాధపడుతుంది. ఇద్దరి మధ్య ఇలాంటి చిన్న చిన్న కయ్యాలు ఇచ్చిన అనంత ప్రవర్తనలో మార్పేమీ లేదు. దాన్ని బట్టి అతడు తనని భార్యగా స్వీకరించాడనే నమ్మకం ఇప్పుడిప్పుడే కలగసాగింది. ఆ నమ్మకంతోనే మళ్ళీ నెల తప్పిందని తెలిసినప్పుడు అన్నపూర్ణ సిగ్గు విడిచి సంకోచం అదివిపెట్టి సంతానం మీద తనకెంత ఆపేక్ష ఉందో మొదటిసారిగా వివరంగా అనంతకి ఉత్తరం రాసింది. అందులో తను ఇక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి జరిగిన సంఘటనల్ని, తను పడిన వేదన్ని పొందుపరిచింది. కానీ అన్నపూర్ణ ఎంతో ఓపికగా, ఎంతో శ్రద్ధగా ప్రయాసపడి రాసిన ఆ ఉత్తరం అతనికి చేతికి ఇవ్వనే లేదు. ఈలోగా కొత్త పరిస్థితులు ముంచుకొచ్చాయి. అనంతో పాటు ఈ మధ్య పాండురంగారావు అనే మరో ఇంజనీర్ కలిశాడు. ఇద్దరూ స్నేహితులయ్యారు. కలిసి పనిచేయటం ప్రారంభించారు. ఇద్దరూ సమర్థులే, ఇద్దరూ సరళ హృదయులే. ఎదుటివారి మనసు ఆకళింపు చేసుకుని ప్రవర్తించగల నేర్పు ఇద్దరిలో ఉంది. అందువల్ల చాలా తక్కువ వ్యవధిలోని మంచి మిత్రులయ్యారు. వచ్చిన ప్రతి పని ఇద్దరూ సమంగా భాగించుకుంటారు. కష్టం విభజించుకున్నట్లే లాభాలు పంచుకున్నారు. 2 కుటుంబాలు చాలా సన్నిహితమయ్యాయి. పాండురంగారావుకి అక్క కూతురుంది. పేరు సరోజ. మేనకోళ్ళంటే అతనికి చిన్నప్పటి నుంచి ప్రాణం. దగ్గర ఉంచుకొని చదువు సంధ్య చూస్తున్నాడు. సరోజ పియూసీ పాస్ అయి బిఏలో చేరింది ఈ సంవత్సరం. 20 సంవత్సరాలు పైబడినా 18 నిండి నిండనట్టుగా తెల్లటి శరీర ఛాయతో, పొందికగా ఉన్న అవయవాలతో, సన్నగా నాజూకుగా అరవిచ్చిన గులాబీలా ఉంటుంది సరోజ. అందానికి తోడు అలంకారం మరింత ఆకర్షణ తెచ్చిపెడుతుంది. సరోజని ఏ సమయానికి ఎప్పుడు ఏ రీతిగా డ్రెస్ చేసుకోవాలో బాగా తెలుసు. దానికి తోడు మంచి మాటకారి. ఆ పిల్ల సమక్షంలో సమయం ఇట్టే గడిచిపోతుంది. మాటలు, చూపులు ఎదుటివారిని గిలిగింతలు పెట్టేట్టు చిలిపిగా ఉంటాయి. సరోజ మొదట్లో మేనత్తతో పాటు కలిసి వచ్చేది. తర్వాత
రాను రాను ఒక్కతే రావటం ప్రారంభించింది. అనతి కాలంలోనే ఆ అమ్మాయికి అనంత ఇంట్లో చనువు బాగా ఎక్కువైంది. అలా ఎక్కువటానికి రాజేశ్వరమ్మ కారణం అని అందరికీ తెలుసు. ఆ పిల్లంటే ఆవిడికి ఎక్కడ లేని అభిమానం. చిటికీ మాటికి ఏదో వంకతో రమ్మని కబురు చేస్తుంది. ఆ అమ్మాయి కోసం ప్రత్యేకంగా పలహారాలు తయారు చేయమని అన్నపూర్ణను ఆదేశిస్తుంది. ఒక్కోసారి అనంత ఉన్నప్పుడు ఇద్దరినీ ఒక చోట కూర్చోపెట్టి పలహారాలు తినిపిస్తుంది. పక్క పక్కగా కూర్చుని నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న వాళ్ళని తనివి తీరా చూస్తుంది. అనంత గదిలో కూడా ఎలాంటి అరమరికలు లేకుండా సరాసరి వెళ్తుంది సరోజ. అతని గది ఎంత పొందిగా ఉన్నా ఇదేంటి ఈ గదిలా ఉంది, మీకు సర్దుకోవటం రాదా అంటూ అక్కడ వస్తువులు ఇక్కడ ఇక్కడ అక్కడ పెడుతుంది. వాటిని అక్కడే ఉంచు, మా పూర్ణ చూస్తే ఊరుకోదు నవ్వుతూ అనేవాడు అనంత్. ఊరుకోక ఏం చేస్తుంది ఏమిటి, వయ్యారంగా బొమ్మల అతని వైపు తిరుగుతూ అడుగుతుంది. ఏం చేసినా చేస్తుంది, బహుశా చెవి కోసేస్తుంది అనుకుంటా. ఏం చేయదు, మీరున్నారుగా, నాకేం భయం, బాలు చూపులతో కళ్ళు తిప్పుతూ అంటుంది. అలా చూసినప్పుడు అనంతకి ఒక కంగలో వెళ్ళి ఆ అమ్మాయి జడపుచ్చుకొని గుంజి దగ్గరకు లాక్కోవాలనిపిస్తుంది. కానీ అది క్షణికమే. అలాంటి ఊహ వచ్చినప్పుడల్లా పూర్ణ పూర్ణ అంటూ కొంప ములిగినట్టు ఏదో పని ఉన్నట్టు గావు కేకలు పెడతాడు. అన్నపూర్ణ ఆ కేకలు విని చేస్తున్న పని వదిలి పరిగెత్తుకుంటూ వస్తుంది. తీరా వస్తే ఆ సిగరెట్ పెట్టి లేవు అను, లేదా ఆ రేడియో కాస్త పెట్టెళ్ళు అంటాడు. అయ్యో రామా, ఈ మాత్రానికే ఆవిడ గారిని అలా హడలగొట్టాలతో పిలవాలా, నన్ను అడిగితే నేను చెయ్యను. సరోజ జడ ఊపుకుంటూ వెళ్ళి అనంత్ పూర్ణని చేయమని కోరిన పనిని తానే చేసేస్తుంది. అన్నపూర్ణ యువతలకు వచ్చేస్తుంది. అనంత్ ఏ చిన్న మాట మాట్లాడినా అమ్మాయి కిలకిలా నవ్వుతుంది. బయట నుంచి ఆ నవ్వు విన రాజేశ్వరమ్మ ప్రసన్నంగా. సరోజ ఎక్కడుంటే అక్కడే సందడి. పాండురంగారావుకి అనంత మొదటి వివాహం గురించి చూచాయిగా తెలుసు. రెండో పెళ్ళయిందని, ఆ పిల్ల మూగదని, ఆమెతో అతనికి ఏమాత్రం సుఖం లేదని కూడా తెలుసు. అనంతు సమర్థుడు, ఇప్పటికే బాగా సంపాదిస్తున్నాడు. ఇక ముందు కూడా అతనికి మంచి భవిష్యత్తు ఉంది. అందులో తనకి ఆప్తమిత్రుడు లాంటివాడు. పాండురంగారావు అక్కడ ఇక్కడ అన్నపూర్ణ ఒప్పుకుంటే, ఆమె అంగీకారం ఇస్తే సరోజని ఇచ్చి అనంత్కి పెళ్లి చేయటానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదు అన్న వార్త రాజేశ్వరమ్మ చెవుల వరకు వెళ్లేలా చేశాడు. ఈ వార్త విని మొదట్లో తెల్లబోయింది ఆమె. తర్వాత ఆవిడ మనసు మెత్తబడింది. రాను రాను ఆ ఆలోచన దృఢమై ఎలాగైనా సరోజిని అనంతకిచ్చి పెళ్లి చేయాలని బలమైన కోరికగా రూపొందింది. కానీ ఈ కార్యం నెరవేర్చాలంటే అన్నపూర్ణ అంగీకారం కావాలి. ఆ అంగీకారాన్ని ఎటువైపు నుంచి ఎలా రాబట్టుకోవాలో ఆవిడకి నలువైపుల నుంచి ఆలోచించసాగింది. ఆ రోజు అప్పుడే సరోజ నలుగురు స్నేహితులను వెంటేసుకుని వచ్చి రాజేశ్వరమ్మకి, వీళ్ళు నా స్నేహితులు, మీరంటే నాకెంత ఇష్టమో వీళ్ళకి చెప్తూ ఉంటాను, మిమ్మల్ని చూపించమని వేధిస్తూ ఉంటే తెచ్చాను అంటూ పరిచయం చేసింది. రాజేశ్వరమ్మ ఆనందానికి అవధుల్లేవు. అప్పటికప్పుడు వాళ్ళందరికీ కాఫీ పలహారాలు చేయించి పెట్టింది. గంటకి పైగానే కూర్చున్నారు వాళ్ళందరూ. వాళ్ళని వీధివాకిలి వరకు సాగనంపి తిరిగి వచ్చిన ఆవిడ సరాసరి వంట ఇంట్లో ఉన్న అన్నపూర్ణ దగ్గరికి వచ్చింది. 2 రోజుల నుంచి పనికుర్రాడు రావట్లేదు. ఆ పనంతా అన్నపూర్ణపై పడింది. రాజేశ్వరమ్మ వచ్చేసరికి అన్నపూర్ణ వంటింట్లో సరోజ వాళ్ళు తిన్న ప్లేట్లు గ్లాసులు కడుగుతుంది. రాజేశ్వరమ్మ లోపలికి వచ్చి పీట వాల్చుకుని కూర్చుంది. ఎంతైనా సరోజ చాలా మంచి పిల్లగదే పూర్ణ అంది ఉపోద్ఘాతంగా. అన్నపూర్ణ వెంటనే అవునన్నట్టు తలూపింది. ఈ మధ్య ఈ ఇంటికి సరోజ రాకపోకలు ఎక్కువైన తర్వాత అత్తగారి దృక్పథంలో వచ్చిన మార్పు అన్నపూర్ణ గమనించపోలేదు. కాపురానికి వచ్చిన కొత్తలో తనతో వాళ్ళకి చాలా అవసరం ఉందనుకున్న రోజుల్లో ఆవిడ తన మీద ఎలాంటి వాత్సల్యాన్ని చూపించేదో ఇప్పుడు సరోజపై కూడా అలాంటిదే చూపిస్తుంది. అంతేకాదు, ఇప్పుడిప్పుడు అన్నపూర్ణ మీద కాస్త విసుగు కలిగిన ఆవిడ చిరాకు ప్రదర్శించడానికి వెనుదీయటం లేదు. ఒకరి మీద అభిమానం ఏర్పడితే అది ఇంకొకరి మీద తిరస్కారంగా రూపొందించాలా? సరోజని ఆదరించటం మొదలుపెట్టినంత మాత్రాన తన పట్ల నిరాదరంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమిటోనే పూర్ణ, ఆ అమ్మాయి ఇంట్లో తిరుగుతుంటే ఈ ఇంటికే కళ వచ్చినట్టుగా ఉంది.
నాకేమో ఎప్పుడూ ఇల్లు కళకళలాడుతూ నవ్వుతూ కేరింతలతో హోరెత్తిపోవాలనిపిస్తుంది. ఆ పిల్లలు స్కూల్కి వెళ్తే నువ్వు మాట్లాడలేవు. ఎప్పుడు చూసినా శవల్లా నిశ్శబ్దంగా ఉండి ఈ ఇల్లు చూస్తే నాకు విరక్తి పుట్టుకొస్తుందంటే నమ్ము. ఆవిడ మాటల్లో నిర్లక్ష్యం, చిరాకు అన్నపూర్ణ హృదయాన్ని కోయటం మొదలుపెట్టాయి. తన ముఖంలో కలిగిన బాధని ఆవిడ గుర్తించకుండా అటువైపు వీపు పెట్టి నిలబడి తన పని చూసుకోవటం ప్రారంభించింది. రాజేశ్వరమ్మ కంఠం ఖచ్చితంగా నిస్సంకోచంగా వినిపించసాగింది. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.